ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. తెలిసిన వాక్యమే. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యాన్ని బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించువాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. ప్రభువుతో ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిశయము అనగా దానికి పర్యాయ పదము గర్వము అని చెప్పుకోవచ్చు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక్కో వ్యక్తికి ఒక్కో టాలెంట్ ఇస్తాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. దేవుడు ఎవరిని వ్యర్థంగా భూమి మీద గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఒకసారి చెప్తాను, దేవుడు ఎవరిని వ్యర్థుగా పిలవవుతాడు. వీడి అర్థం, వీడి జీవితం వ్యర్థం, వీడి బ్రతికి అర్థం, వీడి పుట్టడం వ్యర్థం. దేవుని బిడ్డలారా, ప్రభువు సృజించిన మనము, దేవుని చేతుల చేత సృష్టించబడిన మనము ఎవరము వ్యర్థులము కాదు. వ్యర్థముగా ఈ లోకంలో మనము బ్రతకటం లేదు అన్న సంగతి ముందు గమనించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని ఒక కార్యం కొరకు, ఆయన పని కొరకు, ఆయన చిత్తము కొరకు ప్రతి ఒక్కరిని ఈ లోకంలో జన్మింపు చేశాడు. గమనించండి, తల్లి గర్భంలో భిన్నముగా రూపింపబడకముందే మనల్ని ఎరిగిన దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఏదో ప్రణాళిక చేత మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని ఏర్పాటు మన పట్ల ఉన్నది, కానీ అపవాది ఆ ఏర్పాటును తప్పించుటకు మనం ఈ భూమి మీద పడిన కాడి నుంచి వాడు పోరాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. మోషే జన్మింపక ముందు నుంచే అపవాది మోషేని భూమి మీద లేకుండా చేద్దామని పోరాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మోషే ఈ లోకానికి వస్తే ఇశ్రాయేలీయులు గుర్తించబడతారు. గొప్ప కార్యము జరిగిందని అపవాదికి ముందే తెలిసి మోషేని తల్లి గర్భంలోనే, ఆ పురుట్లోనే చంపేయాలని చూశారు. అలాగే మన రక్షకుడైన యేసు ప్రభువు వారి లోకంలోనికి రాకుండా చేయాలని అపవాది తల్లి గర్భం నుంచే ఎంతో ప్రయత్నాలు చేశారు. దేవుని బిడ్డలారా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఆయన చిత్తానుసారంగా నరులను భూమి మీద నివసింప చేస్తున్నాడు. హల్లెలూయా. మనము దేవుని పని కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఈ లోకంలో జరుగుతుంది. కొంతమంది అనుకుంటారు, అంటూ ఉంటారు కదా, మనం వీడేంటి రా పని కొరకే బతుకుతున్నాడు, ఏంటి ఈ డబ్బులు కొరకే పుట్టినట్టున్నాడు రా, ఇది దానికే పుట్టాడు ఏంటి, ఇది దీనికే పుట్టాడా,
రెండో పని లేదు వీడికి. తాకటాకే పుట్టాడా, తేకాక ఆడతాకే పుట్టాడా, పాపం కొరకే పుట్టాడా అని అంటూ ఉంటాడు. మీరు దేవుని పెట్టారా, దేవుని చిత్తానుసారముగా దేవుని పని కొరకు మాత్రమే మనం ఈ లోకంలో జన్మించబడ్డాం. హల్లెలూయా. మన పట్ల ఆయనకు ప్రణాళిక ఉంది, ఆయనకు చిత్తం ఉంది, ఆయన పని మన ద్వారా జరగాలని. హల్లెలూయా. కానీ అది జరగకుండా చేయడానికి నువ్వు తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని నువ్వు బాప్తిసం తీసుకొని నేను ప్రభు కోసం నిలబడతా, నేను దేవుని కొరకు పని చేస్తానే దాకా నీ మీద పోరాటం చేస్తానే ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగైనా నిన్ను ఆయన ప్రణాళికలో పెంచాలి, ఎలాగైనా నువ్వు తప్పులు పోవాలి. దానిలో ప్రయత్నంగానే అనేక ప్రయత్నాలు అపవాది చేస్తూ ఉంటాడు. అందులో ఒక ప్రయత్నము ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. గడియొద్దామా? ఉండాల్సి వస్తే ఎవరు ఉండాలి తెలుసా? నేను ఉండాలి. శుక్రవారం నైట్ నుంచి లేదు, నేను శుక్రవారం నైట్ లేదు, నేను రాత్రి నాకు తెల్లారి 3-4 వచ్చి నిద్రలేదు. అలా నీరసంగా ఉన్నాయి. అయినను దేవుడు మనతో మాట్లాడారా, ఆయన చిత్తము చేయకుండా మనల్ని చెరగొడటానికి వాడు చేసే ప్రయత్నంలో ఒక ప్రయత్నము ఇదని మనం జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. ఒకటి ఆ చదువు ఏంటో తెలుసు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అది అయిపో. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడని చెప్తున్నాడు. అందులో ఒక్కొక్కరు ఏంటంటే జ్ఞానం కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉంటాడు? గడి చెప్పాలి, గడి చెప్పండి. చదువుతూ పనిలేదు తెలుసుమా. నేను చాలా మందిని చూసా, చదువుకున్నోడి కన్నా చదువులోడికి ఎక్కువ జ్ఞానం ఉంది. చదువుకున్నోడికి అక్షరం మొక్కలే ఉన్నాయి, కానీ ఆడు ఎడ్డ వెళ్ళాలో ఎడ్డు రావాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలియదు. కానీ కొంతమందికి దేవుడు ఏమిస్తాడు తెలుసా? జ్ఞానాన్ని ఇస్తాడు. మనం చూడంగానే మనం గురించి చెప్పాము, మన మాటలు బట్టి చెప్పేస్తాడు. ప్రభుత్వరా అట్టి జ్ఞానము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నరుడికి ప్రతిదీ ఏది కలిగి ఉన్నా అది ఎవరిచ్చేది తెలుసా? దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు పెట్టారా, అందులో మొదటిది జ్ఞానము. మన భాషలో చెప్పాలంటే తెలుగు విద్యార్థులు హల్లెలూయా మంచి తెలివిగా ఉంటారు, చాలా చక్కగా ప్రవర్తిస్తారు. దేవుడు నీకు తెలివితేటలు ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. తెలుగుగా మాట్లాడగలం, తెలుగు ప్రవర్తించగలం, తెలుగుగా సంపాదించగలం, తెలివితేటలు ఉన్నాయి. కానీ దుష్టుడి యొక్క ఆలోచన ఏంటంటే నీ తెలివితేటలు దేవుడికి ఉపయోగం పడవు. నీ తెలివితేటలు దేవుడికి ఉపయోగం, నీ తెలివితేటలు దేనికి ఉపయోగపడాలి తెలుసా? నీ తెలివితేటలు ఈ లోకానికి ఉపయోగపడాలి, పాపానికి ఉపయోగపడాలి, రాష్ట్రత్వానికి ఉపయోగపడాలి, ఇష్టానుసారమైన దానికి ఉపయోగపడాలి. మన లోకంలో తెల్లలేసి మంచి వార్తలు చూస్తూ ఉంటాం. ఒక దొంగోడు వాడు చేసిన దొంగతనాన్ని చూసి పోలీసుడికి ఆశ్చర్యం వేస్తుంది. ఎలా చేసావురా నాయన, ఎలా తీసావురా తాళాలు, ఎలా చేస్తున్నావురా ఈ ఇంట్లో దొంగతనం. అనేకులు షాకు గురైపోతూ ఉంటారు. గమనించండి, అంత తెలివితేటలు వారికి ఇస్తే
మరి దేనికి వాడుతున్నారు? దేనికి వాడుతున్నారు? దేవునికి విరోధమైన కార్యాలకి, లోకానికి, సమాజానికి నష్టమైన వాటికి ఉపయోగిస్తున్నారు. హల్లెలూయా. దేవుడు పెట్టినారా కొన్ని మధ్య సినిమాలు వచ్చేసాయి, కొత్త కొత్త సినిమాలు. వాళ్ళ టెక్నాలజీ చూసి పోలీసులకి 30 తిప్పలు అంటారన్న. వీడు ఎక్కడ పెడుతున్నాడు, ఎలా పడుతున్నాడు, ఎలా పడుతున్నాడు, 30 తిప్పలు పడి అనేది చిన్న క్లూ పాయింట్ వాళ్ళు దొరికాడే కానీ వీళ్ళ టాలెంట్ వాళ్ళు ఏం దొరకలేదు అంట. అంత తెలివితేటలేదు, జ్ఞానము. కాకుండా స్టూడెంట్స్ అల్లర్లో ఢిల్లీలో జరిగిన దాంట్లో ఢిల్లీ మొత్తం ఇంటర్నెట్ తీసేశారు. ఆ ఏరియా అంతా ఇంటర్నెట్ కట్ చేసేసారు. ఎందుకని స్ప్రెడ్ అవ్వకుండా, న్యూస్ స్ప్రెడ్ అవ్వకుండా, వాట్సాప్ గ్రూప్ కూడా. కానీ ఇది ముందే గమనించి వీళ్ళు ఏదో టూల్ కి అంటే అది వాడి మొత్తానికి ఇంటర్నెట్ లేకపోయినా సరే ప్రతి ఫోన్లకు మెసేజ్లు మొత్తం రన్ అయిపోయినాయి. హల్లెలూయా. లేకపోతే అలా ఆ స్పాట్కి అంతమంది, అన్ని వేల మంది ఆ బ్యాంక్ ఫాలో అవ్వలేరు అంట. గవర్నమెంట్ ఆశ్చర్యపడిపోయిందంట. దానికి సపరేట్ ఒక యాప్ తయారు చేశారు స్టూడెంట్స్. హల్లెలూయా. ఎంత తెలియదు, గవర్నమెంట్ వల్ల కానీ అని చేసేస్తారు. జ్ఞానం ఎవరిచ్చిన జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం. గమనించండి, దేవుడిచ్చిన ఈ జ్ఞానము తెలివితేట. చదువుకున్నోడికి చదువు లేనుడు మన చేవా? మన మాత్రం అలా వడ్డీ డబ్బులు లెక్క మీరు ఎట్లా చేస్తాం? ఒక రోజు కూడా మిస్ అవ్వడం, ముందుకెళ్ళాలి వెనక్కి చదువా లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చి తెలివితేటలో? దేవుడిచ్చాడు జ్ఞానం. దేవుడిచ్చాడు జ్ఞానం. కానీ ఆ జ్ఞానమును అపవాది దేవునికి వాడలవ్వకుండా ఆ జ్ఞానాన్ని బట్టి నీ అంత తెలుసా, నీ అంత జ్ఞానం కలిగినోడు లేడు, నీ అంత తెలివితేట కలిగినోడు లేడు, నువ్వు ఎవరినైనా పురుడి కొట్టించగలవు, నువ్వు ఏదైనా చేయగలవు అని నిన్ను నన్ను అపవాది దారి తప్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు బలమైన వాడు, బలమైన కార్యాలు చేయగలిగిన వాడు. దేవుడు నీకు ఇచ్చిన బలము, దేవుడి కొరకు వాడబడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన శక్తి, నువ్వు ఎక్కడికైనా నడవగలవు. వెరీ గుడ్. నువ్వు ఎంత దూరమైన ప్రయాణం చేయగలవు. నేను చాలా కాలమైన బస్సు ఎక్కి, నేను విశాఖపట్నం బస్సు ఎక్కాను. మా పక్కన కూర్చున్నాం, పక్క వెళ్ళాల్సి వస్తుంది. మా పక్క నుంచి ఎక్కడ తిరుగుతాం, మనం తిరగలేకపోతున్నాం, కాళ్ళు తిరగట్లా. అవునంటుంది. ఆ ఎవరికి ఇదే బాధండి. మరి ఏం చేద్దాం? ఆమె ఎక్కడికి అదే సమయంలో ఏం చేస్తారు, విరిగిపోతారు. పొరుగు ఉండడం వల్ల అందులో నుంచొని ఉండడం వల్ల కాళ్ళతో పని చేసి తిరిగే బట్టి కొద్దిగా ఇబ్బంది అయింది. అవుతుంది, ఇదే బాధ. మరి మీకు చక్కగా మంచి శరీరాలు ఇచ్చారు, సన్నగా పక్కగా ఎంత దూరమైన వెళ్ళగలరు. మా సాంజుడు కర్ర వేసుకుని మోసేలాగా ఏ బండి మీద చూసే మావిడే ఉంటాడు. మరి ఎందుకు వెళ్తాడు తెలీదు. అదేదో దేవుడు కూడా కొత్తాడేమో అని ఎలసపడి చూస్తూ ఉంటాడు. అది మాత్రం పొగనేమో, 3 వారేమో. దేవుడు నీకు ఇచ్చిన బలము, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం దేనికి వాడతాం? ఎంత బలమైన చూపిస్తున్నా, ఎంతమంటావా? ఇది వద్దమంటావా? నాతో పని చేస్తావా? చూసుకుంటావా? మంచిదే. దేవుడు ఇచ్చాడు బలాన్ని. దేనికి వాడుతున్నాం? దేవుడు నీకు ఇచ్చిన సౌర్యం, నీ బలము, నీ తెగింపు,
దేవుని కొరకు వాడబడవలసిందై ఉంది. హల్లెలూయా. తర్వాత చదువు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అది రూపాయి కలిగిన వాడు, కొద్ది డబ్బులు ఉండేవాడు ప్రార్థన అయ్యారంటే వాళ్ళు వందేస్తున్నారు, మనం వందేస్తున్నాం. మనకి ఇచ్చే స్తోమత ఉంది కదా, మనకేం పని? వీళ్ళు చెప్తే వందలు మాయేస్తాం. ఏం చెప్తాం? అసలు ఏమీ లేవు. దేవుడు ఐశ్వర్యం ఇచ్చేది ఎందుకు తెలుసా? నువ్వు అనుభవించడానికి, దేవుడి పని కొరకు నలుగురికి సహాయముగా ఉంటానికి. హల్లెలూయా. మనకి ఎంతవరకు మాకు వచ్చింది మన లోపల ఉండాలి, కానీ మనం ఎవరు పెట్టకూడదు, మనం దేనికి వాడబడ. గుర్తుపెట్టుకో, నీకు కలిగింది దేవుడి కొరకు, నలుగురి ప్రయోజనం కొరకు వాడబడకపోతే నీ ధనము ఎప్పుడు పెరిగే అవకాశం ఉండదు. ఈ సంగతి చాలా మంది తెలియక వచ్చినట్టు లోపల పెట్టుకుంటారు. కానీ నేను చూశాను, నేను దాచుకున్నంత కాలం ఏం పెరగల. నేను ఖర్చు పెట్టడం మొదలు పెట్టినాకే అది పెరగడం ప్రారంభమైంది. హల్లెలూయా. బిందులో నీళ్లు ఎన్ని రోజులు ఉన్నా కదిలిసిపోతే ఏమైంది? ఏమైంది? పురుగు పడితే, మాసు పడుతుంది, వాసన ఉంటాయి. ఈ దాన్ని కూడా అంతే. నువ్వు దాన్ని తీసి ఎక్కడో చోట ఖర్చు పెట్టి ఎక్కడో చోట వాడుతూ ఉంటే మళ్ళీ తింటారు. నువ్వు అలాగే పెట్టుకుని ఉన్నావు అనుకో, చెదలు పడతాయి. హల్లెలూయా. తెలుసా? అతని కింది నిండి పొంగి పొరుగుతుంది అన్నది. హల్లెలూయా. నువ్వు వాడుతూ ఉంటే పోతా ఉంటాడు. నువ్వేమి గిన్నెలు వాడబోతే, వాడబడకపోతే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించుకో. దేవుడు నీకు ఇచ్చే ఐశ్వర్యం, దేవుడు నీకు ఆశీర్వాదం దేనికి తెలుసా? దేవుని పని కొరకు, దేవుడి కొరకు వాడబడాలని, దేవుని ఘనత కొరకు, దేవుని మహిమ కొరకు వాడబడాలని. కానీ మనం సహజంగా చేస్తున్న పని ఏంటంటే, మనకు కలిగిన దాన్ని బట్టి ఏం చేస్తాం తెలుసా? అతిశయిస్తూ ఉంటాం. హల్లెలూయా. అతిశయిస్తూ ఉంటాం. ఎలా సంపాదించావు నువ్వు? నేను చూడు, ఎలా సంపాదించావు అంటా ఉంటారు చాలా మంది. ఏంటి సంవత్సరాలు అయింది ఎవరు చేసి సంపాదించావు అంటారు చాలా. ఇంతకాలం అయింది ఏం సంపాదించావు? వెరీ గుడ్. ఆనందంగా అది సంపాదించినప్పుడు మనం సంపాదించాం, దేవుడు మనకి ఇచ్చాడు. ఓకే, నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం చేస్తాం? ఏం చేస్తామని జాగ్రత్త చేస్తున్నాం, దాచుకుంటున్నాం. దేవుడు వింటారా? దేవుని ప్రణాళిక ఏమిటి తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించింది దాచుకుంటానికో, మేళ్ల బిడ్డలు కట్టుకోవడానికి మంచిదే కాదంటాం. కానీ దానికన్నా ప్రాముఖ్యం దేవుని కొరకు ఆ ఐశ్వర్యం, నలుగురి మేలు కొరకు ఆ ధనము వాడబడితేనే దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అందరికీ సంపాదించుకునే తెలివితేటలు ఐశ్వర్యంలో, తెలివితేటలు డబ్బులు ఉంటాయి అనుకుంటాం. గుర్తుమాట తెలివితేటలే ఉంటాయి. అడిగి ఏముండవు, పిచ్చోడి దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ దేవుడు అడిగి ఇచ్చాడు. దేవుడు పెట్టారా? ఇదే సంపాదించేస్తున్నాడు అనుకుంటాం. అడిగి ఇచ్చాడు అంతే దేవుడు. ఎవడు అవుతాడు? కానీ నీకు ఇచ్చిన దానిని దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని కొరకు వాడబడే విధంగా ఉండాలి. హల్లెలూయా. చదువు. అతిశయించువాడు అది రాయక 3 పాయింట్లు చదువుతున్నాం. 1 జ్ఞానము, 2 శౌర్యము, 3 ఐశ్వర్యం. హల్లెలూయా. ఈ 3 మహా ఉంటాయి చూడు.
తెలివితేటలు, బలం, ఐశ్వర్యం, ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉంటుంది. తనకాయలు అడ్డంగా ఊపినాయేం కాదు. ఎవరితో చదువు, ఎవరు చదివాడు, నేను అంతే తన ఉద్యోగం అవునా? అదే మీరు బీటెక్ చేసిన వాళ్ళు వెళ్తే ఇచ్చాడు కదా, ఏదో ఒకటి ఇచ్చాడు కదా. నన్ను ఎవరో పనులు పెట్టుకుంటాడా? పెట్టుకోరు. అబ్బాయి కూర్చోలు లేకపోతే నడవలే ఊరుకోరు. అదే మా కాలేజీని అయితే 3 నిమిషాలు బలము, దేవుడు సూర్యము బలము ఇచ్చాడు, ఐశ్వర్యము, ఆశీర్వాదం. ఏ పని చేసినా కొంతమంది ఆశీర్వదించబడతా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా లాభమైనా నష్టం చూడరు. జ్ఞానము, శౌర్యము, బలము, ఐశ్వర్యం, ఈ 3 దేవుడు మనకి ఇస్తాడు. ఏదో ఒకటి. అందరు ఏం కోరుకుంటారు తెలుసా? ఈ 3 ఏది కోరుకుంటారు? ఐశ్వర్యం. డబ్బుంటే చాలు, కొండ మీద పోతే ఎందుకు వచ్చింది? డబ్బులు ఉండాలి కానీ చూడు దేవుడికి ఎంత వేసి పెడతాను. దేవుడికి నాకు అలాంటి ఇవ్వలేదేమో. అసలు అదే ఇస్తే మనం ఇక్కడ వస్తాం. అసలు ఫాస్ట్ ఇంటికి రమ్మన్నాం సాయంకాలం కూడా. అందుకని ఆయనకి తెలుసు, అందుకని ఆయన ఐశ్వర్యం వద్దులేదా, ఇదిగో ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను, దీన్ని పెట్టి వాడుకుని తెలివితేటలో వాడి కొన్ని ఆత్మలు రక్షించిన అబ్బాయి అని చెప్పాడు. కొంతమందికి అన్నాడు, ఇది కాదులే, నీకు తెలివితేటలు ఎక్కువైనా చాలా ఇబ్బంది, డబ్బులుండి అసలు రావు, ఇదిగో నీకు మంచి ఆరోగ్యం బలం ఇస్తున్నాను, దేవుడి పనులు దేవుడి మందిరంలో వాడబడి అన్నాడు. నేను ఎందుకు వాడబడతా, ఆడు రానప్పుడు నేను ఎందుకు వస్తా, వీడు చేయప్పుడు నేను ఎందుకు చేస్తా, నేను ఒక్కడే ఉన్నానా, ఏ జనం అందరు కదా, అందరూ చేస్తా. సైతాను దేవుడి పని చేయనివ్వకుండా ఒక్కొక్కరు ఒక్కో రకంగా అడ్డుకుంటా ఉంటుంది. తెలివితేట గాల్లో ఉడికి రానివ్వదు. ఎందుకంటే ఎక్కడ దేవుడి పనులు, దేవుడి సేవలు ఎదుగుతాడు అని బాగా కలిగిన దేవుడి పనులకు రానివ్వదు. ఎందుకంటే వాడి చేత బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఐశ్వర్యవంతుని గుడికి రానివ్వదు. ఎందుకంటే వాడి గుంపులు విప్పితే సేవ పరిచయం పెరిగింది కనుక. అందుకని దేవుడు ఇచ్చిన తలాంతు, జ్ఞానము, ఐశ్వర్యము, బలము, ఇవి దేవుని కొరకు వాడకూడకుండా వాళ్ళు పర్సనల్గా ఏం ఫీల్ అవుతూ ఉంటారు తెలుసా? అతిశయిస్తూ ఉంటారు. హల్లెలూయా. గర్వపడతా ఉంటారు. గుర్తుపెట్టుకో, గర్విష్ఠుడా నేను నీకు విరోధి. దేవుడు మనకిచ్చిన తలాంతు, దేవుడు మనకిచ్చిన జ్ఞానం, దేవుడు మనకిచ్చిన బలం, దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యం, ఆశీర్వాదం, వీటిని బట్టి మనం ఎన్నడూ అతిశయించకూడదు. హల్లెలూయా. నీవు నేను సంపాదించుకుంది కాదు, ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చింది ఎవరికి వాడాలి? గడి చెప్పాలి. మరి ఎవరికి వాడతాం? మాట్లాడండి. వాడుతున్నారా? ఒక్కొక్కరు మంచి స్వార్థ చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్తారు, అమ్మ దేవుడి కార్యం చేస్తాడు, అనుకుంటారా ఇల్లు వెళ్తారు. కొంతమంది మంచి పని చేయగలిగిన వాళ్ళు ఉంటారు. అరే కదా రారా, ఇక గుడి దగ్గర రారా, మందిరం దగ్గర రారా, అరే ఈ పని ఉందరా, ఇది చెడు కానీ రారా అంటే కోగానే. రూపాయలు కలిగిన వాడు ఉంటాడు, ఆశీర్వాదం కలిగినాడు. అయ్యా కదా మీటింగ్ ఉండేరా, అయ్యా ఈ పని చేద్దాం అనుకుంటున్నారా, కథ ఏదన్నా సహకరించు, ఎక్కడంటే నాకే లేదు, మాకే జరుగుబాటు అవుతుంది. దేవుడు పిల్లారా, నీకు దేవుడు ఇచ్చినది నువ్వు దేవునికి వాడబడకుండా వాటిని బట్టి నీవు అతిశయించిన, దాసేసుకున్నా, దేవునికి వాడబడకపోతే వాటిని బట్టి మన జీవితంలో ఏ ప్రయోజనం ఉండదు. దేవుడు మనకి ఇచ్చిన తలాంతు, దేవుడు మనల్ని దేనికి నిర్మించుకున్నాడో, రూపొందించుకున్నాడో, దేనిని బట్టి మనం వాడుకోవాలనుకుంటున్నాడు, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక
తప్పిపోతుంది అని నీ పట్లని దేవుడు మరొక మారు నీకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రణాళిక తప్పిపోవడమే సైతానికి అది కావాలి. నువ్వు గుడికి వెళ్ళు, ప్రార్థనకి వెళ్ళు, ఎత్తేసి మొక్కలు వేసి ప్రార్థన, కానీ ఏ పని చేయమాట ఎల్లు గుడికి ఉండు, కానీ ఒక రోజు తీయద్దు, ఒక చూడద్దు. ఎంత బైబిల్ పట్టుకుని వెళ్ళావో అక్కడ బైబిల్ పట్టుకుని వచ్చి ఎవరు చెప్పాలి. మనం అనుకుంటాం బాగానేస్తున్నాం కదండి, ఉత్పత్నంగా మానేయకుండా పిచ్చోడా పిచ్చిదానా మానేయకుండా వస్తున్నావు, మానేయకుండా వెళ్తున్నావు, కానీ దేవుడి ప్రణాళిక మాత్రం నీ మీద ప్రయోజనం నెరవేర్చబడతల్లా. నువ్వు వస్తాం వల్ల ఉపయోగం ఏమి నీకు ఉపయోగం లేదు, దేవుడి నామం మహిమపరచబడలేదు. ఆ సంగతిని గ్రహించకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం చేస్తుందా బుద్ధితనాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నాడు, నీ కలిగిన దేనిని బట్టి నువ్వు అతిశయించు, అది దేవుడు ఇచ్చింది, దాన్ని నువ్వు దేవుని కొరకు వాడాలి. హల్లెలూయా. చదువు. ఒకవేళ నేనంటే ఏంటి, నా బలం అంటే ఏంటి, నేను లేకపోతే ఇది జరగదు, నేను లేకపోతే ఇది అయ్యేదా, నేను లేకపోతే అది అయ్యేదా, అసలు నేనేంటి, నేను ఇవ్వకపోతే జరిగేదా, నేను చేయకపోతే జరిగేదా, నేను చెప్పకపోతే జరిగేదా, అతిశయించదలుచుకుంటే చదువు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించుకోవాలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న గ్రహించి హల్లెలూయా. అక్కడ అతిశయించాలనుకుంటే ఈ భూమి మీద పుట్టించినందుకు మనల్ని, ఈ భూమి మీద మన ఆయుష్ను పొడిగిస్తున్నందుకు, ఈ భూమి మీద మనకి బలమును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యమును, జ్ఞానమును ఇచ్చి మన కథనే పాడతారు కదా, కథ మొత్తం రెప్పపాట్లని జ్ఞానాన్ని పిచ్చోడి చేయగలరు, రెప్పపాట్లని బలాన్ని లేఖలేఖనం చేయగలదు, రెప్పపాట్లని ఐశ్వర్యాన్ని దరిద్రము చేయగలరు. హల్లెలూయా. ఈ భూమి మీద ఎన్ని చక్కగా జరిగిస్తూ, నిన్ను నన్ను బ్రతికిస్తూ, నిన్ను నన్ను పోషిస్తూ, నీకు నాకు దేవుడి వాక్యాన్ని అందిస్తూ, నీకు నాకు దేవుని ఆత్మ వెంబడిస్తూ మనల్ని నడిపిస్తున్న దేవుణ్ణి బట్టి, ఆయన కృపను బట్టి మనం ఏం చేయాలి సార్, అతిశయించాలి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. దేవుడు బిడ్డలారా, గుర్తుపెట్టుకో, ఉదయకాల సమయంలో నువ్వు గుడులమే చేసుకొని ప్రార్థన చేసుకో. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, దేవుడి కొరకు నాలో ఉన్నదేంటి, నేను నాలో కలిగింది నేను దేవునికి ఉపయోగపడుతున్నానా లేదా అని ఒక్కసారి నువ్వు కానీ పరిశీలన చేసుకుంటున్నట్లయితే ప్రభు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడుట కంటే గొప్ప ఆశీర్వాదము, ఐశ్వర్యము, బలము, జ్ఞానము మరొకటి లేదు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను సృజించింది ఆయన ప్రణాళిక, దేవుడు నిన్ను రూపొందించింది ఆయన చిత్తం ద్వారా. ఇది ఎక్కడ నీ జీవితాల్లో నెరవేర్చబడకుండా ఉండాలని అపవాది వేస్తున్న ప్రణాళికలను మనము జ్ఞాపకం చేసుకోకపోతే, తెలుసుకుని వాటి నుంచి విడిపించబడకపోతే పిల్లరా, మనం రక్షించబడినా, దేవుడి మందిరానికి వచ్చినా, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడకపోతే రేపు దినాన పరలోక రాజ్యంలో మనం జవాబు చెప్పవలసిన పరిస్థితి దేవుని ధర్మపీఠం ముందు. దేవుడు మనకి ఇచ్చిన తలాంతి, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం, దేవుడు మనకి ఇచ్చిన బయలను, దేవుడు మనకి ఇచ్చిన ఐశ్వర్యమును బట్టి మనం అతిశయించి దేవుడికి వాడబడకపోతే, దేవుడిని మహిమపరచబడకపోతే
వాటి వల్ల మన జీవితంలో ఉపయోగం లేకుండా దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా అయిపోతుందని అవునంటున్నారా? ప్రభు మమ్మల్ని కావాల్సిందో మీరు తెలియజేస్తున్నాం. ఏ గురుగలిగిన దేవుళ్ళకి వచ్చావో, ఏ గురుగలిగి ప్రయాసపడుతున్నావో ఆ గురిని చివరి వరకు అంతం వరకు ఏం తెలుసా నెరవేర్చాలి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దాని కొరకు మనల్ని భూమి మీద ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నీతి న్యాయం జరిగిస్తూ సకాల వర్షాలు పడుతూ ప్రభుత్వం కొనసాగిస్తూ మనల్ని పోషిస్తున్న దేవుడిని స్తుతిస్తూ ఆయన చిత్తము మన పట్ల ఏమిడో ఈ కేటగిరీలో మనం దేంట్లో ఉన్నాము, జ్ఞానంలో ఉన్నాము, బలంలో ఉన్నాము, ఐశ్వర్యంలో ఉన్నాము, వాటి దేవుడికి మనం ఉపయోగిస్తున్నామో లేదో తెలుసుకుని నడుచుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో ఆయన చిత్తము నెరవేర్చి ఆయన కొరకు జీవింప చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే నీకు తెలిసి దేవుని కొరకు వాడబడలేకపోతున్నావా? తెలియక నువ్వు దేవుని చిత్తానికి దూరంగా ఉంటున్నావా? దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి అతిశయిస్తున్నావా? దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి అతిశయిస్తున్నావా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా వ్యర్థమైన వారికి ఖర్చు పెట్టుకోవచ్చు, దుర్వినియోగం చేసుకుంటున్నావు. ఒకసారి చిన్న పరిశీలన చేసుకున్నట్లయితే రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, దేవుడి మందిరానికి వస్తున్న నీవు, దేవుని ప్రణాళిక ఏమైనదో ఒకవేళ దేవుని ప్రణాళికను తప్పించడానికి నీకు కలిగిన వాటిని దృష్టిలో తప్పిస్తున్నాడేమో జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే ఉదయకాల సమయంలో దేవుడి చిత్తము మనం నెరవేర్చబడినట్లు, దేవుని సన్నిధిలో మన కన్నులు తెరవబడినట్లు, దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, దయగలిగిన మన రక్షక ఈ ఘనమైన నామమునకు కొట్లాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. తీసుకొచ్చిన ప్రేమిళ్ళందరూ కొనాలి ప్రభు. నాయనా ప్రభు, దేవా నువ్వు మాకు ఇచ్చిన జ్ఞానము, మాకు ఇచ్చిన బలం, ఇచ్చిన ఆశీర్వాదము నీ కొరకు వాడబడకుండా ఇవి మాకు కలిగి ఉన్నాయని మేము అతిశయిస్తున్నాము, గర్వపడుతున్నాము. మాకే కనుకుంటున్నాము. దయతో క్షమించండి నాయన. నిన్ను బట్టి మేము అతిశయించినట్లు, నీలోనే మేము బ్రతుకున్నట్లు, నీ కార్యము కొరకు జీవించినట్లు నీ కృపను గురించండి. ఇప్పుడు వచ్చిన ప్రేమను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇది నాయన ప్రభావాలు రాలేని బిడ్డలు ఉన్నారయ్యా నాయన. బిడ్డలతో కూడా మీరు మాట్లాడమని, ఆ బిడ్డను దర్శించమని, మీ కార్యం జరిగించమని నాయన. రాలేని వారు మరొక వారు నడిపించమని ఇప్పుడు వచ్చిన ప్రియ బిడ్డలు చెప్పబడిన వర్తమానం ఆయన మీ మాటలు వారి హృదయాలు ఫలింపుగా ఇచ్చారు ఆయన. ఎవరు దేని కొరకు వాడబడాలో వారికి గ్రహింపునిచ్చి మీరు మాట్లాడి నాయన వారిని నీ ఘనమైన పరిచయాలు నీ పనిలో వాడుకొని మేము పొందమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి ప్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. అందరూ శివడదాం, దేవునికి ఆశీర్వాదం తీసుకుంటాం. పరలోకమున్న పర్వతమైన దేవుడుగా కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని కన్యమైన సహవాసం సమయం ఇక్కడ కూడా మనకు ఎప్పుడు ఎల్లప్పుడు దేవుడు సదాకాలం తోడు దీవించి ఆశీర్వదించిన దాకా.